అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులకు అందరికీ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంవత్సరాలైంది నేను సరదాగా థియేటర్‌కి వెళ్ళి, చూసి, ఎంజాయ్ చేసింది. ఆడియన్స్ మధ్యలో ఎంజాయ్ చేస్తున్న సందర్భం నిజంగా మర్చిపోలేను. ఎందుకంటే వాళ్ళ ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాం కానీ, ఇంత రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదు. ప్రతి చిన్న చిన్న టైమింగ్స్‌కి నవ్వడం కానీ, మంచి మెసేజ్ ఫిలిం అవ్వడం అనేది కూడా ప్రేక్షకుడు నిన్న మార్నింగ్ నుంచి ఎన్నో ఫోన్లు రావడం. ఎందుకంటే ఒకటి నిదర్శనం ఏంటంటే, మేము ఫోన్లు చేసి కనుక్కుంటే అది కాదు. అక్కడి నుంచి ఫోన్లు వచ్చి మాకు చెప్పినప్పుడే మేము డెఫినెట్గా ఈ సినిమా బాగుంది అనుకుంటాం. ఎందుకంటే మేము ఫోన్ చేసిన మొహమాటంగా బాగుందండి అది ఇది అని చెప్తారు. బట్ అలా కాదు. నిన్నటి నుంచి చాలా ఫోన్లు రావడం, ప్రతి ఏరియా నుంచి, వైజాగ్ నుంచి అటు బళ్ళారి, కర్ణాటక నుంచి కూడా ఫోన్లు రావడం చాలా సంతోషం అయింది. చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి సినిమా, ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ చేసామనే ఒక తృప్తి ఈ సినిమాతో ఉంది. అందుకే ఈరోజు ఇది సక్సెస్ మీట్ అనుకున్నాం, బట్ ఇది థ్యాంక్స్ మీట్, ప్రేక్షకులకి థ్యాంక్స్ మీట్ లాగా మేము ఈరోజు అందరూ కలుద్దాం అనుకున్నాము. ఎందుకంటే మిగతా ఆర్టిస్టులు చాలామంది అన్ఎక్స్పెక్టెడ్గా మేము పెట్టింది ప్రోగ్రామ్ ఇది. సో నెక్స్ట్ ఇంకా మళ్ళీ సక్సెస్ మీట్ అందరూ తో పాటు మీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి మేము రావడం జరుగుతుంది. సో మరొకసారి మీరు అందరికీ కూడా నిజంగా ప్రతి ఏరియా నుంచి ఫోన్ చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్న విధానం కానీ, ఎస్పెషల్లీ లేడీస్, ఎందుకంటే ఇది ఫ్యామిలీ సబ్జెక్టు. ఒక భగవంతుడికి భక్తుడికి మధ్యలో ఏం జరిగింది అంటే, దేవుడి కిందకి దిగి రావాలంటే ఇతను ఎంత కోరికలు, ఎంత భక్తితో ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు అనే ఇది మీరు అందరూ చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కూడా మనందరం చూసేదే. ప్రతిరోజు మనకి ఏ కష్టం వచ్చినా భగవంతుని కోరుకుంటాం. ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకి డెఫినెట్గా చేస్తాడు. బట్ అది మనం కొన్ని గుర్తించలేకపోతాం. సో ఈ సినిమాలో కూడా అంతే. మనం ఒక మంచి కోరికలు కోరుకున్నప్పుడు అది తీర్చిన తర్వాత దాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటాము అనే దాని మీద ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. కర్మల నుంచి ఎవరో తప్పించుకోలేరు, ఏది జరగాలన్న అది జరుగుతుంది. ఇటువంటి మెసేజ్ అంతా కూడా ఈ సినిమాలో ఉండడం కూడా చాలా చాలా బాగుంది. అలాగే ప్రతి ఒక్క ఆర్టిస్టు, ఎస్పెషల్లీ మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి ఒక హీరో రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్ అని అనుకుంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి హీరో ఈ సినిమాకి. ఆయన క్యారెక్టర్ వేసిన రాజేంద్ర ప్రసాద్ గారు నిజంగా ఈరోజు రేపు బర్త్డే అయింది. ఆయన ఊళ్ళో లేరు, అందుకనే ఈరోజు రాలేకపోయారు ఆయన. సో నిజంగా ఆయన చేయడం ఈ సినిమాకి చాలా 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 ప్లస్. ఎందుకంటే ఒక స్ట్రేచర్ ఉన్న ఆర్టిస్టు, ఒక గొప్ప ఆర్టిస్టు వెంకటేశ్వర స్వామిగా చేయడం అనేది నిజంగా ఈ సినిమాకి చాలా ప్లస్. ఎందుకంటే మీరు చూస్తే తెలిసింది, ఆడియన్స్లో కూర్చొని నేను వాళ్ళు నాకు చెప్పిన ఫీడ్బ్యాక్ కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషల్లీ సునీల్ అండ్ వెన్నెల కిషోర్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చే సీన్స్ మాత్రం థియేటర్లో క్లాప్స్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత ఇదిగా ఎంజాయ్ చేస్తారని. ఎందుకంటే సునీల్ ఓజీగా అన్నప్పుడే థియేటర్లో సందడి మొదలైపోయింది. అలాగే వెన్నెల కిషోర్ రాగానే అఖండ 2 కదా, అఖండ రాగానే అదొక అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నారు థియేటర్లో. ప్రతి క్యారెక్టర్ కూడా ఇటు లయ పర్ఫార్మెన్స్ కానీ, ఇటు మురళీ గౌడ్ గారు నా ఫాదర్గా చేశారు. ఆయన చిన్న పంచులు కూడా థియేటర్లో ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ నాగేశ్వర రెడ్డి గారు, ఎందుకంటే అంతకుముందు మేము ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి ఆ సినిమాలో ఆయన డైరెక్ట్ చేశారు, నేను ప్రభుదేవ చేశాం. అది ఎంత సక్సెస్ అయింది మీ అందరూ తెలుసు. సాంగ్స్, ఎస్పెషల్లీ సాంగ్స్ అనేది ఆయనకు పొట్టు. ఈ సినిమాలో ఈ థియేటర్లో ఒక దేవాలయం చేసేసారు ఆయన వెంకటేశ్వర స్వామితో. అది గొప్పదనం. ఒక డైరెక్టర్కి ఉన్న విజన్ని ఒక క్యాచ్ చేసి, ఒక మ్యూజిక్ డైరెక్టర్గా నిజంగా సాయి కార్తిక్ ఈరోజు ఫస్ట్ నంబర్ 1 పేరు వచ్చిందంటే సాయి కార్తిక్ అనుకుంటున్నాను. ఎందుకంటే థియేటర్లో ఒక వెంకటేశ్వర స్వామి పద్యాలు కానీ నిజంగా ఎక్స్ట్రాడినరీ ఫీల్. ఒక టెంపుల్లోకి వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. అది సాంగ్స్ లేవు అనే ప్రాబ్లం లేదు, మొత్తం అంతా వీటితో నింపేశావు. నిజంగా అది చాలా, ఇప్పటికీ ఆ రీల్స్లో చూస్తుంటే అది పెట్టుకొని ఇంకేం అక్కర్లా, ఇనుకుంటూ ఉంటే ఒక భక్తి పారవశ్యంలోకి వెళ్ళిపోతూ ఉంటాం. అంత బ్యూటిఫుల్గా రీ రికార్డింగ్ ఇవ్వడం కానీ చాలా బాగా చేశారు. అలాగే దానికి చిత్రీకరణ మన అంజీ చాలా బాగా చేశారు ఆయన సినిమాటోగ్రఫీ. అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బాగుంది. ఇది అంతా పాజిటివ్గా ఒక పాజిటివ్ వైబ్తో చేసిన సినిమా. నిజంగా ఈరోజు మీలో ఒక పాజిటివ్గా వెళ్ళడం, మీ నుంచి మాకు ఫీడ్బ్యాక్ పాజిటివ్ రావడం అనేది చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరీ ఇంకొకసారి కలుద్దాం. అందరూ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి. థియేటర్లో
అంటే ఇది ఇంట్లో కూర్చుని చూసే సినిమా కంటే థియేటర్లో చూస్తే అందరి మధ్య చూస్తే ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. అది నేను చూశాను, నేను అనుభవించాను నిన్న థియేటర్కి వెళ్ళినప్పుడు. థియేటర్లో కూర్చొని చూస్తేనే ఆ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఒక ఫ్రీగా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక ఓపెన్ హార్టెడ్గా నవ్వుకోవడం అనేది సందడిగా ఈరోజు ఈ సినిమా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ కూడా ఈ సినిమాని విజయవంతం చేసిన మీరందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, నిజంగానే అంటే రీసెంట్ డేస్లో మనం అనుకుంటున్నాం థియేటర్కి జనాలు రావట్లేదని. సో ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మా ఇంటి బంగారం వచ్చింది.